హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో నెయిల్ పాలిష్లో పంచదార వేసి చూడమన్నాను కదా. అవునండి, ఎలాంటి రిమూవర్ లేకుండా అలాగే కష్టమైన పనిని మనం వేస్ట్గా పడేసే వాటిని కూడా ఏ విధంగా రియూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. అనుకోకుండా నెయిల్ పాలిష్ కింద పడిపోయినా లేకపోతే పిల్లల కింద పడేసినా కానీ మనకి టైల్స్ మీద పడిందంటే వెంటనే అబ్జర్వ్ చేసుకుంటాయండి టైల్స్. వాటిని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పంచదార వేసేసి పొడి క్లాత్ని తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందో, ఎలాంటి వాటర్ని కూడా యూజ్ చేసుకోకుండా. టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 2 చూద్దాం. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. ముందుగా బ్యాక్ సైడ్ కొబ్బరి చిప్పకు 3 హోల్స్ అయితే ఉంటాయి. ఒక 1 హోల్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి. అలాగే ఒక క్యాప్ని తీసుకొని మనకి ఎన్ని అగరబత్తులు పెట్టేసుకుంటామో అన్ని హోల్స్ని అయితే మనం దానికి పెట్టేసుకొని తర్వాత కింద స్టాండ్ లాగా వెడల్పుగా ఉన్న క్యాప్ని పెట్టేసుకోవాలి. మనకి బయట తులసిమ్మ మొక్క ఉన్నా కానీ ప్రతి చోట స్టాండ్ అయితే మనం పెట్టలేం కదండి. అలాంటి టైంలో ఇలా మనం పెట్టేసుకున్నామంటే అగరబత్తి నుంచి వచ్చే పౌడర్ మొత్తము ఈ కొబ్బరి చిప్పలోనే పడిపోతుంది. మనకి చూడడానికి నీట్గా ఉంటుంది, క్లీన్గా కూడా ఉంటుంది. చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా కింద పడిపోకుండా కొబ్బరి చిప్పలోనే పడిపోయిందో. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 3 చూద్దాం. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే ప్యాన్ కూడా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ముందుగా పేస్ట్ అయితే తీసేసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోనికి కొంచెం పేస్ట్, అలాగే వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేసుకొని కొన్ని తగినన్ని వాటర్ని వేసేసుకోవాలి. ప్యాన్ మొత్తం ఈ పేస్ట్ వాటర్ని అప్లై చేసేసుకొని ఇందులోనికి వేసుకున్న సోడా అలాగే పేస్ట్ అనేది చాలా బాగా క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతుందండి. అక్కడక్కడ బ్లాక్గా అంటుకుపోయిన మరకలు కూడా మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి. ఎలాంటి స్క్రబ్బర్ని యూజ్ చేయని అవసరం లేదు. ఇలా మనం చేయడం వల్ల మనకి ఎక్కువ కష్టపడిన కూడా అవసరం లేదండి. కొంచెం హీట్ చేసేసి మనం ఇలా వేసేసుకొని మనం క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వీక్లీ వన్ టైం అని చేసేసుకున్నామంటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే ప్యాన్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో. ఈ టిప్ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నెంబర్ 4 చూద్దాం. మనం చపాతీలు చేయాలన్నా లేకపోతే పుల్కాలు చేయాలన్నా ఒక్కసారి పిండి అయితే జల్లించుకుంటూ ఉంటాము. ప్రతిసారి జల్లించాలంటే ప్లేట్లో పెట్టేసుకొని కింద పడిపోవడం, మళ్ళీ క్లీన్ చేసుకోవడం డబల్ పని అయిపోతుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. టిప్ అయితే పిండి జల్లని తీసుకొని అందులోనికి 2-3 కాయిన్స్ అయితే వేసేసుకొని ఆ తర్వాత పిండి జల్లను కవర్లో పెట్టేసుకొని జల్లించుకున్నామంటే పిండి అనేది కింద పడిపోకుండా, అలాగే ప్రతిసారి మనం చేపెట్టి కదలకుండా ఈ కాయిన్స్ అనేది మనకి పిండిని కదుపుతూ కింద పడిపోతుంది పిండి మొత్తము. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే మనకి 15 days 1 month వరకు కూడా మనకి కష్టం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసేయండి కొంచెం కూడా పిండి కింద పడిపోకుండా ఈజీగా కవర్లోనే పడిపోయింది. టిప్ నచ్చింది కదా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు టిప్ నెంబర్ 5 చూద్దాం. ఇప్పుడైతే టమాటోస్ చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి కదా. మనం కొన్ని తెచ్చుకొని స్టోర్ చేసుకున్నా కానీ ఒక 3-4 daysకి ఫ్రిడ్జ్ వాటర్ అందులోనికి పోయేసి మెత్తగా అయిపోయి కుళ్ళిపోయి కొంచెం స్మెల్ అయితే వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అయితే మీరు స్టోర్ చేసి చూడండి, మనకి 15 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే మనం టమాటోస్ని మంచిగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత 1 hour పాటు ఫ్యాన్ కింద ఉంచేసుకొని ఒక పొడి క్లాత్తో మనం తుడిచేసుకోవాలి. ఆ తర్వాత మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ని ఇలా హోల్ లాగా ఉంది కదా టమాటోస్కి, ఇక్కడ మనం ఆయిల్ని అప్లై చేసామంటే, ఇలా ఎందుకు ఆయిల్ అప్లై చేస్తున్నానంటే వాటర్ అనేది ఫ్రిడ్జ్ వాటర్ దానిపైన పన్నా కానీ వాటర్ అందులోనికి పడిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇలానే అన్ని టమాటోస్కి ఆయిల్ని అప్లై చేసేసుకొని అప్లై చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ వాటర్ దానిపైన పన్నా కానీ అబ్జర్వ్ చేసుకోకుండా కింద పడిపోతాయండి. ఇలాంటి బాక్స్ ఉన్నట్లయితే దీనిపైన టిష్యూ పేపర్ వేడి కూడా వేయని అవసరం లేదండి. చూసారు కదా? ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.